పురాణ పురుషుడు 11వ అధ్యాయము. అతి దుర్లభమైన ప్రభు దర్శనమునకై 4 దినముల నుండి ఆతురతతో వేచియున్నాము. వేచియున్న మాకు తమ దివాణమున రాజమర్యాదలు జరుగుచున్నవి. నేటికి తమ దర్శనము మాకు లభించినది. తమ ఆదరము నెన్నడునూ మరిచిపోము. మీ బ్రహ్మావర్త భూములు కడుపున బంగారము పండించుకొన్నవి. మీ భూములందు పుట్టిన చిగురు కొమ్మైన చేవ. తమ పర్వతారణ్యములలో చెరించు పక్షులు కూడా బహువర్ణ కిర్మీరితములై సజీవ చిత్రములై సప్తస్వర తంత్ర నినాద కలకూజితములై మా విదేశీయులకు వింత గొలుపుచుండును. నమస్కరించి వినయముతో చువ్వవలె వంగి ఒక దాసనాయకుడు సింహాసనాసీనుడైన గాంధారరాజు సుబలుని పాదపీఠమునకు ఎదురుగా నిలబడి విన్నవించుకొనెను. సుబలుడు, మీ దేశములలో నెమళ్ళు, కోకిలలు, చిలుకలు లేవా? దాసపురుషుడు, లేవు. సర్వతోముఖ విచిత్రమైన మీ భూమి యందలి భక్తి గౌరవములతో మేము వచ్చి సేవించి పోవుచుందుము. సుబలుడు, మీరు సంస్కృతమును బాగుగా నేర్చినట్లున్నదే. దాసపురుషుడు, చిత్తము. మా చేపల వాణిజ్యము వారందరూ సంస్కృతమును నేర్చినవారే. ఈ దేశములోనికి దిగివచ్చుటకు మొదట మా యువకులు తప్పక సంస్కృతమును అభ్యసింతురు. దాని కొరకు మేమొక విద్యాలయమును స్థాపించుకొంటిమి. అది ఈ వాయవ్య దిశలోని పర్వతారణ్యముల కనుమలలో ఉన్నది. మీ గాంధార దేశపు సీమలకు అవ్వలనున్నది. అందు మీ భరతఖండమందలి యువకులు యవన బర్బర భాషలను అభ్యసించుట కూడా కలదు. తమ సెలవైనచో దానిని తమ నామాంకితముగా వర్ధిల్ల చేసెదము. తమ పోషణలో ఒక మహావిద్యాలయముగా పెంపొందింపగలము. లలిత కళల అభివృద్ధికి, విజ్ఞానమునకు, మీ జాతి సంస్కారమును మెరుగుపెట్టుటకు యవన దేశపు పండితుల కృషి ఎంతేని ఉపకరింపగలదు. మేమీ విధముగా మీ పుణ్యభూమికి సేవ చేసికొందుము. సుబలుడు, బ్రహ్మావర్తమందలి గ్రామములలో, నగరములలో గురుకులములును విద్యాలయములును కొల్లలుగా నున్నవి. మా గాంధార సీమలే ఈ విషయమున కొరతబడి ఉన్నవి. విద్యాభివృద్ధిలో గాంధార ప్రజలు నేటికిని వెనుకబడి ఉన్నారు. హస్తిన, ఇంద్రప్రస్థము, తక్షశిల, గండకి, మధుర, మాయ, అవంతిక, కాశీనగరము భరతభూమి నందలి పేరెన్నికగన్న విద్యా కేంద్రములు. అచటి వారందరిచే గాంధార ప్రజలు తక్కువ జాతిగా ఎన్నబడుచున్నారు. ఈ అప్రతిష్టను మీరు తొలగింపగలరను ధైర్యమున్నచో మా రాజ్యమున వనసీమలందొక మహావిద్యా కేంద్రము స్థాపించుటకు మేము సమ్మతించెదము. అంతేకాదు సహాయము చేసి సుపుష్టము చేసెదము. దాసపురుషుడు, అంతకన్నా మీ దేశమునకు క్షేమము కూర్చున్నట్టి మహాకార్యము ఇంకొకటి లేదు. ఈ భరతభూమి యందున్న ప్రకృతి సంపదకు తగినట్లుగా పశ్చిమ ఖండవాసుల విజ్ఞాన సంపద కూడా సమకూడినచో దేశము అదృష్టము చేసుకొనును. యవన బర్బర రోమక దేశముల యందలి విజ్ఞాన శాస్త్రములను ఈ దేశపు యువకులకు నేర్పుటకై మేము అహోరాత్రములు కృషి సల్పెదము. ప్రజ్ఞా దురంధరులై విజ్ఞానమునకు మణిభూషణముల వంటి జగద్గురువులైన యవన గురువులు, రోమక గురువులు వచ్చి ఇచట వాస్తవ్యత ఏర్పరచుకొని మీ గాంధార భూమికి ఆచార్యులై వెలుగును వ్యాపింపజేయగలరు. యువకులను ఉపాధ్యాయులుగా మలచి శిక్షణమిచ్చుటలో వారి అంతటి సమర్థులు వారే. గాంధార రాజునకు సమీపముగా కుడిచేతి వైపున మరి ఒక సింహాసనమున కూర్చుండి వినుచున్న రాజకుమారుడు స్ఫురద్రూపియై దాసజనుల దృష్టిని మాటిమాటికి ఆకర్షించుచుండెను. బలిష్టమై ఉన్నతమైన శరీరము గల రాజకుమారుడు వారి సంభాషణములను వినుచూ చిరునవ్వుతో తల ఊపుచుండెను. దబ్బపండు వంటి దేహఛాయ కలిగి ఎద్దు దేహము వలె కర్కశమైన చర్మముతో పొట్టిగా లావుగా ముదురు బెండకాయ వలెనున్న ముక్కుతో సంకుచితమైన స్థూల భ్రూమధ్యమున తిలకము వలె భ్రమగొలుపుచున్న పులిపిరికాయతో కొట్టవచ్చినట్లు కనిపించుచున్న ఆ యువకుడే శకుని.
ఆకాశములోనికి సూదుల వలె కేంద్రీకరింపబడిన చూపులు వెలార్చుచున్న కన్నుల వంక చూచుచున్న వారికి అతని మనస్సు మరి ఒక సీమలలో విహరించుచుండునని తెలియును. శకుని: ప్రభువుల అనుజ్ఞపై నా అభిప్రాయములను వివరించెదను. యవన విద్య, రోమక విద్య ఈ భరతభూమి యందు అభ్యసింపబడినచో ఉభయతారకముగా నుండును. వారికిని వీరికిని అనేక ప్రయోజనములు సిద్ధించును. ఇంతకు ముందు ఈ దాస యవ్వన కుటుంబముల వారు మన హస్తినాపురాధీశ్వరుల ప్రాపకమునంది ఉన్నవారు. ఋషులలో కూడా దాసరక్తము కలిసి ప్రవహించుట ఆరంభించినది. వ్యాసుడును వాని సంతతి అయిన ధృతరాష్ట్రుడును దాసరక్తమును పంచుకొని పుట్టినవారే. దాసపురుషుడు: చిత్తము. యువరాజుల వారు 1,00,000 సువర్ణములకు విలువైన మాట సెలవిచ్చితిరి. అయినను నేడు మా దాసజాతి వారికి కష్టకాలము సమీపించినది. నేడు మేము హస్తినాపురాధీశ్వరులచే పరదేశవాసులుగా ఎంచబడుచున్నాము. శూరసేన మధురాధిపతి కంసరాజేంద్రుడు మాత్రము మమ్ము అభిమానించుచున్నాడు. ఏ మాటకా మాట చెప్పవలెను. యమునలో మేము చేపలు పట్టినందులకు ఒక్కొక్క జాలరికి దినమునకు 10 సువర్ణములు చొప్పున కంసరాజు బహూకరించుచున్నాడు. విదేశ వాణిజ్యము తమ దేశమున అభివృద్ధి పరుచుకొను మార్గము ఆయనకు తెలియును. శకుని: దానికి మారుగా మీరు కంసునకు విలువగల యవన మద్యమును వేశ్యలను కానుక పెట్టుచుండిరి గదా. అంతటితో ఆగలేదు. దానికి 10 రెట్లు విలువగల సువర్ణములను మీ వేశ్యలు కంసుని నుండి బహూకరణము పొందుచున్నారు. ఇంకనూ చెప్పవలెనన్నచో భారతీయులైన జాలరులు నగర వీధులలో మత్స్యములను అమ్మినచో కంసుడు ద్వేషముతో సుంకము విధించుచున్నాడు. మీకు సుంకము లేదు. దాసపురుషుడు: చిత్తము. కంసరాజేంద్రుల అభిమానమును ఇదివరకు మేము చూరగొనిన మాట వాస్తవమే, కాదనుటలేదు. కానీ ఇప్పుడు కాలము మారినది. హస్తినాపురాధీశ్వరులు కేసియను వానిని పిలిపించి వానికి మధురపై రహస్యాధికారం ఇచ్చినారు. కంసుని ఆదాయము గుట్టుమట్టులన్నీయూ కేసికి తెలియును. కేసి అధికారి అయి మా దగ్గర నుండి దుర్భరమైన సుంకము రాబట్టుచున్నాడు. అందు సగము హస్తినాపుర ప్రభువులకు, సగము కేసికిని పంపకములు జరుగుచున్నవి. దానితో మా వాణిజ్యము పడిపోయినది. గోరు చుట్టుపై రోకలిపోటు వలె మగధపతి జరాసంధుడు విదేశీయులను దేశము నుండి వెడలగొట్టుటకు పగబూనెను. జరాసంధుడు యావత్ భారత సమ్రాట్టు కాగలడని వారి అనుయాయులు నమ్ముచున్నారు. కొలది మాసములలో మా వారి కుటుంబములు ప్రాణరక్షణమునకై దేశములు విడిచిపోవలసి వచ్చును. జరాసంధుడు శత్రులోకములకు కాలభైరవుడు. తమరు మాకు తమ గొడుగు నీడలో తావిచ్చినచో మీ భూమి యందు నిలువ నీడయుండును. అప్పుడు మీకు మేమెంతైనా చేయగలము. సుబలుడు: మీకు మా దేశమున ఆశ్రయము వాగ్దానము చేయుచున్నాము. అంతేకాదు హస్తినాపురాధీశ్వరుల ఆమోదముద్ర కూడా మీకిప్పింపగలము. మా అల్లుడు ధృతరాష్ట్రుడు మా మాట మన్నించును. రాబోవు శ్రావణమాసమందు మీరు మరల మాకు కానుపించుకొనినచో సానుకూలము చేయదలచెదము. ఇక మీరు పోయి రావచ్చును. చిత్తము చిత్తమని వంగి వంగి నమస్కారములు చేయుచు దాసపురుషులు వెనుకకు నడచి సెలవు గైకొని వెడలిపోయిరి. శకుని: తండ్రి, వీరు యవనవేశ్యలను హస్తినాపురమున రాజస్థానమునందు ప్రవేశపెట్టకుండా కట్టుదిట్టము చేయవలెను. వీరు అవినీతులు. రాజకీయములలో ప్రవేశము కలిగించుకొనగలరేని సూదుల వలె దూరి దబ్బనముల వలె తేలగలరు. మన గాంధారి అమాయకురాలు, లోకమును చూడదు. ఆమె సుఖశాంతులకు యవనవేశ్యలు భంగము కలిగింపకుండా చూచుట మన విధి. మనమీ విదేశీయులను ఒక త్రాటిపై నడిపించి పట్టి ఉంచవలెను. ఆవశ్యకమైనప్పుడు మన రాజ్యమును విస్తీర్ణము చేసుకొనుటకు మాత్రమే వీరిని ఉపయోగింపవలెను. మనకు మరి ఒక కర్తవ్యము కూడానున్నది. ఈ పర్వతారణ్య సీమలయందలి కొండజాతులను అభిమానించి సమీకరించుకొని మన బలముగా భద్రపరచుకొనవలెను. వారికి యవన వీరులచే యుద్ధ శిక్షణ ఇప్పింపవలెను.
దానితో మన దేశమందలి సాటి రాజులలో మనలను ఎదుర్కొనగలవాడుండడు. యవనులు విచిత్రములైన నూతన యుద్ధ శిక్షణ విధానమునందు సమర్థులు. మన పర్వతసీమలయందలి కోయలను చెంచులను సమీకరించి యవనులచే యుద్ధ శిక్షణ మిప్పించి ఆరితేరిన వారుగా చేయవలెను. యవనుల యుద్ధ మార్గములు మన వారికి నూతనములు. దీనివలన గాంధార రాజ్యము ఈ భరతభూమి ఎందలి మిగిలిన రాజ్యముల వారికి భయకారణమగును. బ్రహ్మావర్తము వారి దృష్టిలో గాంధారములెప్పుడునూ భరతభూమిలోని భాగములు కావు. మనము దానికి తగిన విధముననే మెలగవలెను. రాజనీతి ప్రకారము మన కర్తవ్యమిదియే. ఈ యవన బర్బర దాసజాతుల వారు యుగముల తరబడి భరతభూమిని కబళించుటకు ఆశపడినవారు. కాలవశమున ధృతరాష్ట్రుడు మన ఇంటి అల్లుడైనాడు. యవన బర్బర దాసబలములను ఉపయోగించుకొనవలెను. హస్తినపై తమ హస్తము బలిష్టము కావలెను. కొండజాతి వారిని కూడదీసి అంగబలముగా నిలుపవలెను. అర్థబలమునకై నాది మరి ఒక ప్రణాళికయున్నది. పర్వతారణ్యములందలి దారు వృక్షములను కొట్టించి ఆ కలప విదేశములకు అమ్మవచ్చును. కలప కొట్టించిన తావులందు పండ్ల తోటలను పెంచి ఫల సంపదను కూడా విదేశ వాణిజ్యపరుల సహాయమున విక్రయింపవచ్చును. సుబలుడు: దానికి హస్తినాపుర ప్రభువులు అంగీకరింపరు. భీష్ముడు సూక్ష్మబుద్ధి. అడవులను కొట్టించినచో వర్షములుండవు. సముద్ర తీరములందు ఉప్పెనలు రేగును. అది కాక కలపను, ఫలములను, సస్యమును పైదేశములకు విక్రయించినచో భరతభూమి యందు సామాన్య జనులకు భోజన పదార్థములు అందుబాటులో లేకుండా పోవును. దేశము దారిద్ర్యమనుభవించును. కనుకనే హస్తిన ప్రభువులు దీనికి సమ్మతింపరు. దీర్ఘదర్శి అయిన భీష్ముడు ధృతరాష్ట్రుని అంగీకరింపనీయడు. శకుని: బావగారు ధృతరాష్ట్రులు సువర్ణ ప్రియులు. అంతర్దేశీయ వాణిజ్యమున వారికి కూడా భాగము పెట్టినచో ఇవి అన్నీయూ సద్గుణములుగా మారును. దేశ సౌభాగ్యమునకు వాణిజ్య వ్యాప్తికి ఈ పద్ధతులు ఆవశ్యకములని అతడే చాటును. ఎవ్వడే పని చేయదలచినను ధృతరాష్ట్రునకు, కంసునకు, కేసికి వేరువేరుగా భాగములు పెట్టవలెను. కావను కొనిన కార్యములు సుగమములగుచుండును. రాబోవు దశాబ్దములలో కురు సామ్రాజ్యమునకు ప్రభువు ఎవ్వడను సమస్య పుట్టక తప్పదు. దానికి ధృతరాష్ట్రుడు విషబీజము. దానిని నిర్ణయించుటకు కీలకము భీష్ముని చేతిలోనున్నది. భీష్ముడు రాజ్య పరిత్యాగము చేయుట వలననే ధృతరాష్ట్రునకు రాజ్యము సంక్రమించినది. భీష్మునకు అసంతృప్తి కలిగింపకుండా ధృతరాష్ట్రుడు మెలగునట్లు మనము చూచుకొనవలెను. ఏనాడైనా భీష్ముడు అసంతృప్తుడై ఎదురు తిరిగినచో మనకి యవన బలము, దాసబలము, పార్వతేయుల సేనాబలము అక్కరకు వచ్చును. అప్పుడు ధృతరాష్ట్రుని కూడా మనము అదుపున ఉంచుకొని రాజ్యాంగము నడుపవలెను. అటుపైన సామంతులును ప్రభువులును ధృతరాష్ట్రుని కొడుకు రాజగుటకు ఎట్లునూ సమ్మతింపరు. మనము ఈ బలములతో సిద్ధముగానున్నచో పరిస్థితులను సిద్ధపరిచి హస్తినాపుర సామ్రాజ్యమును కూడా క్రమముగా గాంధారమునకు సామంత రాజ్యముగా పరిణమింప చేయవచ్చును. కాలక్రమమున గాంధార ప్రభువులే యావత్ భారత భూమికిని శాశ్వతముగా ప్రభువులగుదురు. సుబలుడు: శూరసేన మధురకు ఈ నడుమ ప్రాధాన్యము పెరుగుచున్నది. పురాణ పురుషుడు దేవకీ గర్భ సంభూతుడై అవతరించి భారత ధర్మమును నెలకొల్పునని యాదవులందరూ ఘోషించుచున్నారు. శకుని: ఆత్మవిశ్వాసము లేనివారు కనుపింపని దైవముపై ఆశలు పెంచుకొందురు. బుద్ధిబలమును కార్యదీక్షను మించిన దైవమున్నాడని నేను నమ్మను. ఆ పుట్టబోవు వానిని యాదవులు అవతార పురుషుని చేసినచో అతడు వారి పూజలందుకొని సుఖించును. అంతకన్నా ముంచుకొని పోయినదేమీయునూ లేదు. సమస్యలను, మనోవ్యధలను, దుఃఖములను మరచిపోవుటకు దుర్బలులకు దైవము ఒక మద్యము వంటిది. నరజాతి సామర్థ్యమునకు అది ఒక మత్తుమందు. కామము కారణముగా పంచభూతముల సమ్మిశ్రమమున దేహము పుట్టును. వంటపాత్రలోని అన్నము వలె దేహమునందు మనస్సు పుట్టును.
అన్నమునందలి మెతుకుల వలె అభిప్రాయములు పుట్టును. ఈ అభిప్రాయములను కలిపి ముద్ద చేయుట చేతనైనచో జీవితము సిద్ధాన్న భోజనమగును. చేతకానిచో సిద్ధాన్నమును కూలద్రోసికొనుట జరుగును. సుఖపడుట దుఃఖపడుట మన చేతిలో నుండును. సుఖపడుటకు సామర్థ్యము కావలెను. సుఖమును మించిన సత్యము లేదు. చేసిన పనులు సాధించిన ప్రయోజనమును బట్టి మంచివి చెడ్డవి అని నిర్ణయింపబడుచుండును. ఒకడు కొన్ని పనులు చేసి ఒక మహాకార్య సాధనలో నెగ్గినచో అతడా మంచి పనులాచరించెను గనుక నెగ్గెనందురు. ఓడిపోయినచో వాడాచరించిన ఆ పనులనే పొరపాటులుగా లెక్క కట్టుదురు. మంచి చెడ్డలలోని సత్యం ఇంతవరకే. వినియోగమును మించిన మంచి చెడ్డలు పాపపుణ్యములు లేవు. తనకు కర్తవ్యమని తెలిసిన దానిని ఆచరించు సామర్థ్యము లేనివాడు జీవనోపాధికై వేదములు, మంత్రములు, అగ్నిహోత్రములు, జటావల్కలములు సృష్టించి వానితో తన దౌర్బల్యమును కప్పుకొనును. భరతభూమి వారికిది వెన్నతో పెట్టిన విద్య. సుబలుడు: నాయనా, జరాసంధాదులు అధర్వణ ప్రక్రియలతో మహాశక్తులు సాధించి బలవంతులైరి. మరి దైవము లేడనుట ఎట్లు? శకుని: బోడి తలలకు మోకాళ్లకు ముడిపెట్టిన సంబంధము వంటిదే ప్రకృతి శక్తులకును దైవమునకును గల సంబంధము. రాపిడి చేసినచో నిప్పు పుట్టును, కట్టె కంటించినచో రగుల్కొని మండును. అట్లే మంత్రతంత్రాదులతో సిద్ధులు పుట్టును. ఇది ప్రకృతి సహజము. దీనివలన దైవమున్నాడని భావించుట ధైర్యము కోసమై తన్ను తాను మోసగించుకొనుట. సుబలుడు: పంచభూతముల వంటపాత్రయే నరుడైనచో ప్రకృతి శక్తులకు అంతటి ప్రభావమున్నదని అంగీకరింపవలెను. అది మన ఉద్దేశములకు లొంగదు కనుక దానినే దైవముగా పెద్దలు నిర్దేశించిరి. శకుని: మన అభిప్రాయములకు ప్రకృతి శక్తులు లొంగవనుట వివేకము కాదు. లొంగునట్లు సాధించుకొనుటయే జరాసంధాదుల వలె సిద్ధులు పొందుట. సుబలుడు: నీవా శక్తులను సాధింపగలవా? శకుని: జరాసంధుడు సాధింపలేదా? అట్లే నేనును కావలెననుకొన్నచో సాధింపగలను. ఇంతకును సాధింపవలెనను సంకల్పము పుట్టవలెను కదా. సుబలుడు: సంకల్పము పుట్టుట పుట్టకుండుట దేని వలన కలుగుచున్నది? శకుని: తాత్కాలికమైన దేశకాలాదుల సన్నివేశముల వలన పుట్టుచున్నది. సుబలుడు: అనగా దేశము కాలము సన్నివేశములను సంధానపరిచి సంకల్పములను ప్రచోదనము చేయును. అది నీకు లొంగదు కనుక దైవమనిరి. శకుని: నా జీవిత సర్వస్వము ధారపోసి దీని సత్యాసత్యములను తేల్చెదను. ఒకవైపు వారు చెప్పిన పురాణ పురుషుడు చేయుచున్న పనులన్నిటికీ మరి ఒక వైపు నుండి నేను పరిహారములుగా సన్నివేశములను కల్పించి తీరెదను. అతడు రక్షించిన వారిని నేను భక్షింతును. మా ఇద్దరి నడుమనే ఇది తేలవలెను. సుబలుడు: అది తేలుసరికి మనముండుట లేకుండుట మన చేతిలోనిది కాదు. కాదని చెప్పుటకు పుట్టుచు చచ్చుచున్న ఈ జీవకోటులే నిదర్శనము. ఓ